దేవుళ్ళకి నమస్కారం. మీ ఆదరాభిమానాలతో దిగ్విజయంగా మన స్వాతి చినుకులు డైరీ సీరియల్ 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ ఆదరాభిమానాలు ఇలాగే ఇక ముందు కూడా ఉండాలని ఉంటాయని కోరుకుంటూ మీ స్వాతి చినుకులు. నువ్వు లేకుండా నేను బాగుండను సిరి. సిరి, నిన్ను చూడాలనుంది. నాకు నిన్ను చూడాలనుంది సంజు. సరే, మా ఇంటికి వచ్చి. సిరి, సిరి, ఇంటికి వెళ్దావురా. వద్దు సంజు. ఏ? ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే మా అత్త మళ్ళీ నన్ను తీసుకెళ్లడానికో లేక నిన్ను చంపడానికో ట్రై చేస్తుంది. నాకేమైనా పర్వాలేదు సంజు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. అందుకని కొన్నాళ్ళు నేను మా ఇంట్లోనే ఉంటాను. చూడు సిరి, నువ్వు లేకుండా నేను ఉండలేను. వెళ్దాం సిరి. సంజు, నేను చెప్పేది విను. నీతోనే ఉండాలి, నీతోనే ప్రేమను పంచుకోవాలని నాకు మాత్రం లేదా? ఉంటే రావచ్చుగా. రావాలని నాకు ఉంది సంజు. కానీ వచ్చి నేను నీకు కొత్త సమస్య కాకూడదు. ఏంటి సిరి నువ్వు అనేది? మా అత్త సంగతి నీకు తెలుసు కదా సంజు. మీ మీద పగతో రగిలిపోతుంది. అందుకే నేను మీ ఇంటి కోడలిగా రావడం ఇష్టపడడం లేదు. నేను నీ భార్యగా మీ ఇంట్లో ఉండిపోతే మా అత్త ఓడిపోయినట్లే అనుకుంటుంది. గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. అందుకోసం ఆ సునందతో కూడా స్నేహం చేసింది. ఇద్దరు కలిసి నన్ను తీసుకెళ్లడం కోసం మీ కుటుంబంలో ఎవరికైనా ఆపద తలపెడితే అది నా వల్ల కాదు. నా వల్ల మా అత్తవారింట్లో ఎవరికి ఏ కష్టం నష్టం రాకూడదని ఇప్పుడు వద్దంటున్నాను సంజు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు సిరి. మన రెండు కుటుంబాల మధ్య పగలు, ప్రతీకారాలు, చంపుకోవడాలు ఉండకూడదు సంజు. అన్నీ ఆగిపోవాలి. అది జరగదు కదా సిరి. జరుగుతుంది సంజు. అందుకు నేను ఒక ప్లాన్ వేశాను. ఏంటది? తనకేం జరిగినా మీరే బాధ్యులని సీఎం గారికి మెయిల్ చేసింది.
మీ అత్త దారికి వస్తుందనుకుంటున్నావా సిరి? తప్పకుండా వస్తుంది. నేను రప్పిస్తాను. ఆ నమ్మకం నాకుంది. నాకు మాత్రం లేదు సిరి. ప్రయత్నం చేయడంలో తప్పలేదు సంజు. మన 2 కుటుంబాల్ని కలపాలనేగా మనం పెళ్లి చేసుకున్నాం. అలా అనుకోవడమే అప్పుడు మనం చేసిన తప్పని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. వాళ్ళని దగ్గర చేయాలనుకుంటే వాళ్ళు మనల్ని దూరం చేస్తున్నారు. ఈ దూరాలు శాశ్వతం కాదు సంజు. మనిద్దరం సంతోషంగా ఉంటే అది కాపురం అవుతుంది. మనతో పాటు అందరూ ఆనందంగా ఉంటే అది కుటుంబం అవుతుంది. అలాంటి కుటుంబాన్ని రేపు మనకు పుట్టబోయే పిల్లలకి అందించాలి. రేపు మన పిల్లలు మనలాగా అందరికీ దూరం అవ్వకూడదు. నాన్న, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వాళ్ళేరే అని మన పిల్లలు మనల్ని అడిగితే ఫోటోల్లో చూపించి వీళ్ళేనమ్మా అనే పరిస్థితి ఎదురుకాకూడదు. వాళ్ళందరూ కళ్ళ ముందు కనపడాలి. వాళ్లతో ఆడుకోవాలి. వాళ్ళు కథలు చెప్పాలి. వాళ్ళ గుండెల మీద నిద్రపోవాలి. అలాంటి కుటుంబంలోనే మన పిల్లలు పెరగాలి సంజు. మా వాళ్ళ అంగీకారంతోనే నేను మళ్ళీ మీ ఇంట్లో కోడలిగా అడుగు పెడతాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు సంజు, ప్లీజ్. నువ్వు చెప్పినట్టు మా అత్త మారకపోతే అప్పుడు నేనే వచ్చేస్తాను సంజు. నా మాట నువ్వు కాదనవనే నమ్మకంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమంటావు సంజు? నేను ఇవాల్టి గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నావు. నీ ప్రేమ నాకు తోడుగా ఉంటే చాలనుకున్నాను. కానీ నువ్వందరి ప్రేమ మన పిల్లలకి నీడ కావాలనుకుంటున్నావు. నేను నీతో కలిసి బ్రతకాలని చూస్తున్నాను. నువ్వు కలుపుకొని బ్రతకాలని ఎదురు చూస్తున్నావు. సిరి, యూర్ గ్రేట్. ప్రేమంటే పెంచుకునేది కాదు, పంచుకునేదని నాకు తెలియచేశావు. సిరి, నిజంగా నాకు నీ ప్రేమ దొరికినందుకు ఇప్పుడు నేను ఎంత గర్వపడుతున్నానో తెలుసా? గో హెడ్ సిరి, కలుపుకొనే బ్రతుకుదాం. అందుకోసం ఎన్ని కష్టాలైనా భరిద్దాం. థ్యాంక్ యూ సంజు, నన్ను అర్థం చేసుకున్నావు. నువ్వు నాతో లేకపోయినా నీ ప్రేమ నాకెప్పుడు తోడుగా ఉంటుంది, నన్ను నడిపిస్తుంది. సంజు, నీకు చెప్పడం మర్చిపోయాను. సూర్య అన్నయ్య నేను చూశాను. నిజంగానా? ఎక్కడా? అడుక్కునే వాళ్ళ ఇంట్లో ఉంటుందమ్మా. సూర్య అన్నయ్య లేకపోతే ఇవాళ నేను నీ ముందు నిలబడగలిగేదన్నే కాదు సంజు. సూర్య పాపని సునంద బారి నుంచి ఎలాగైనా కాపాడాలి సిరి. అలాగే సంజు. సంజు, ఈ విషయాన్ని వైశ్యకు చెప్పు. సూర్య పాపని చూడకపోయినా కనీసం బ్రతికున్నారని సంతోషపడుతుంది. అలాగే సిరి. వస్తాను సంజు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. దాటిన వేణువులుది రాగాలు తీసిన వేడుక నాదే. లోకాన్ని మరిచిన ప్రాణమై నీతో ముడిపడినా
సంజు, ఏంటి నాన్న చూస్తున్నారు? సిరి రాలేదా? రాలేదు నాన్న. నీతో పాటు తీసుకురమ్మని చెప్పాను కదా. రానంది. సిరి రానంటే మాకంటే నువ్వే ఎక్కువ బాధపడతా. అలాంటిదేది నీలో కనపట్టలేదు. చాలా సంతోషంగా ఉన్నా. ఏం జరిగినది సంజయ్? సిరి నీతో ఏం చెప్పినది? భవిష్యత్తులో మనందరి జీవితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పింది పిన్ని. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. ఏంట్రా నువ్వనేది? అసలు సిరి నీతో ఏం మాట్లాడినది? మీరు చెప్పినట్టే సిరిని మన ఇంటికి రమ్మన్నాను. అప్పుడు తనేముంది? ఏమందంటే, మనిద్దరం సంతోషంగా ఉంటే అది కాపురం అవుతుంది. మనతో పాటు అందరూ ఆనందంగా ఉంటే అది కుటుంబం అవుతుంది. సిరి తీసుకునే నిర్ణయం కరెక్టే అనిపించింది నాన్న. అందుకే సిరిని మన ఇంటికి రమ్మని బలవంతం చేయలేదు. మంచి పని చేసినవరా సంజయ్. ఇప్పుడు నిజంగా సిరి నా కోడలు అనిపించుకున్నది. మా తరం పునాదుల మీద మీ తరం అందమైన పొదరిల్లు కట్టుకుని అందులో అందరం కలిసి ఒకే కుటుంబంలా ఉండాలన్న సిరి ఆలోచన నాకు బాగా నచ్చింది. మన రెండు కుటుంబాల్ని దగ్గర చేయటానికి సిరి చేస్తున్న ప్రయత్నానికి మనమందరం అండగా ఉండాలరా సంజయ్. అలాగే నాన్న. అవును, వైషు ఏది నాన్న? మేడపైన ఉన్నట్టుందిరా. ఎందుకు? వైషుకి ఒక మంచి వార్త చెప్పమని సిరి చెప్పింది నాన్న. ఏంట్రా అది? సూర్య పాప బ్రతికే ఉన్నారు నాన్న. సంజయ్, నిజంగానా? నిజం నాన్న. సిరి సూర్యని చూసిందంట కూడా. సంజయ్, ముందు ఈ విషయం వెళ్ళి వైషుకు చెప్పరా. చాలా ఆనందపడతాది. సరే నాన్న. వైషు, 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 ఇక్కడేం చేస్తున్నావు? సూర్య పాప ఎక్కడున్నారో, అసలున్నారో లేదో అని ఆలోచిస్తున్నానన్నయ్య. ఆ విషయం చెప్పడానికే వచ్చానమ్మా. బావా పాప బ్రతికే ఉన్నారు వైషు. ఎంత మంచి వార్త చెప్పావన్నయ్య. నా పాప సూర్య ఏమయ్యారో అన్న బాధతో నా గుండె బరువెక్కిపోయింది. వాళ్ళు బ్రతికే ఉన్నారని నువ్వు చెప్పగానే నా గుండె ఎంత తేలికైపోయిందో తెలుసా? థ్యాంక్స్ అన్నయ్య. ఆ మాట చెప్పి మళ్ళీ నాకు నా బతుకు మీద ఆశ కల్పించావు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, సిరికమ్మా. అవును, సిరియే నాకు ఈ విషయం చెప్పిందమ్మా. సూర్యని తను చూసిందంట, మాట్లాడిందంట. నా వైషు ఎలా ఉంది అని బావ అడిగాడంటమ్మా. బావ లేకుండా నేనెలా బాగుంటాను? అవునా, బావ ఎలా ఉన్నాడంటనయ్యా? మాట్లాడవేంటన్నయ్యా? సూర్య అని ఆ సునంద డ్రగ్స్కి ఎడిక్ట్ చేసిందంటమ్మా.
బావని మత్తులోకి నెట్టి చిత్రహింసలు పెడుతుందంటమ్మా. అన్నయ్య, సునందని చంపేయండి. నా బావని బాధ పెడుతుందా? ముందు సూర్యాని కాపాడుకోవడం ఇంపార్టెంట్ వైషు. అప్పటికి సూర్యాని సేవ్ చేయాలని సిరి చాలా ట్రై చేసిందంట, కానీ తన వల్ల కాలేదు. అవును, పాప కూడా బావ దగ్గరే ఉందా? పాప పాపే అన్నయ్య, ఎక్కడుంది? అది నీకు ఎలా చెప్పాలో, అలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అని ఆలోచిస్తున్నానమ్మా. నా పాప ఎక్కడుంది, ఎలా ఉందో చెప్పన్నయ్య. నీ పాప ఎక్కడుందంటే అడుక్కునే వాళ్ళ దగ్గర ఉందమ్మా. పాపని చూపించి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఆకలితో ఏడుస్తూ పాపం చిట్టిది అల్లాడిపోతుందంట వైషు. మనమేం పాపం చేశామని కష్టాలన్నీ కూడబలుక్కొని మన మీద ఇలా దాడి చేస్తున్నాయి. పాపం అన్నయ్య, పాలు తాగే పసిపిల్ల నా బంగారు తల్లిని ఆ దుస్థితికి తీసుకెళ్ళిందంటే ఆ సునంద మనిషి కాదు, ఆడు రూపంలో ఉన్న రాక్షసి, జాలి దయ్యాలని మృగం. దేవుడా, ఇలాంటి దుర్మార్గుల్ని భూమి మీద ఎందుకు బ్రతకనిస్తున్నావు? పసిబిడ్డలు దేవుడితో సమానం అంటారు. అలాంటి నీ రూపమైన నా పాపనదలా బాధ పెడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు? ఆ సునందని చంపేయ్, త్వరగా చంపేయ్. ఊరుకోమ్మా, బాధపడకు. సూర్య పాపని ఆ సునంద బారి నుంచి విడిపించడానికి మేమందరం ట్రై చేస్తున్నాం అమ్మా. త్వరలోనే సూర్యని పాపని నువ్వు చూస్తావు. వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉంటావు. నా మాట నమ్ము వైషు, ప్లీజ్. ఆ రోజు ఎంత త్వరగా వస్తుందా అని ప్రాణం కళ్ళల్లో పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు. అన్నయ్య, సూర్య పాప బ్రతుకున్నారని తెలిస్తే కేదార్నాథ్కొచ్చి ఆ మహాదేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. వెళ్తానన్నయ్య. అమ్మా, ఇప్పుడా? వెళ్ళనీరా. ఇక్కడుండి సూర్య పాప కోసం వైషు ప్రతిక్షణం నరకం అనుభవించే కంటే ఆ మహాదేవుడి దర్శనం వల్లైనా తన మనసుకి శాంతి కలిగితే అంతే చాలు. ఇక్కడే ఉంటే మన బాధలే తనకి గుర్తుకొస్తూ ఉంటాయి. వేరే చోటికి వెళితే ఇవన్నీ మర్చిపోయి తన మనసు కుదుటపడుతుంది. అందుకే వైషుని వెళ్ళమంటున్నాను. తప్పకుండా వెళ్ళిరామ్మా. నువ్వు వచ్చేసరికి సూర్య పాపని నీకు చూపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. తలుపుది అమ్మా. నేను తీయన్రా. ఇంట్లో నాకు జరిగిన అవమానానికి చచ్చిపోవాలనిపిస్తా ఉండదు. నేను రాను. సిరి మన ఇంటి పరువు మంట కలిపినది. ఇంకా నేను బ్రతికినా చచ్చినా ఒకటే, చస్తాను. అమ్మా, ముందు నువ్వు తలుపు తీయమ్మా. నిన్నే
తలుపుది అమ్మా. ఏమైందత్తా? ఏమేనాదా నువ్వు చేసిన పనికి మా అమ్మ సాగుపోతా ఉండాది. నేనేం చేశానత్తా? ఏం చేసినావా? మా మీద అందరికి మెయిల్లు పెట్టి మా ఇంటి పరువు బజార్కి ఇచ్చినావు. అలా చేయడానికి కారణం నువ్వే అత్తా. నేను పరువుగా గౌరవంగా మా అత్తారింటికి వెళ్తానంటే మీరేం చేశారు? నా తాళి తెంచిపోయారు, నన్ను గదిలో బంధించారు, కొట్టారు, తిట్టారు. నన్ను మా అమ్మని ఎన్నో అవమానాలు పాల్చేశారు. అయినా నేనేం మాట్లాడలేదే. మీ పరువు తీయకుండా నా దారి నేను చూసుకున్నాను. నా సంజుతో కలిసి జీవితాన్ని పంచుకుందామని ఎంతో ఆశగా ఆ ఇంటికి వెళ్తే అక్కడ మీరు నన్ను ఉండనిచ్చారా? మా అమ్మ చావు బతుకుల్లో ఉందని మీ ఆయనతో అబద్ధం చెప్పించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మరీ బంధించావు. అదేంటని అడిగితే నువ్వు పగోడింటి కోడలుగా వెళ్ళడానికి వీల్లేదు అన్నావు. ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తావా అత్త? మరి నువ్వు ఆ పగోడింటి కోడలువేగా. నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని నేనంటే నువ్వు ఊరుకుంటావా? ఏందే నా బిడ్డనంటా ఉండావు? ఇది దానిల్లు. ఎలా అవుతుంది నానమ్మా? మరి అలా అయితే నువ్వు మీ పుట్టింట్లో ఉండాలిగా. తాత కట్టిన ఈ ఇంట్లో ఎందుకున్నావు? నాకు అర్థమైపోతా ఉండాదింద్రమ్మా. సిరి నీ చేత ఒప్పిస్తాది. తప్పకుండా నిన్ను మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కిస్తాది. అమ్మా, అట్టా ఈ జన్మలో జరగదు. జరగదని నువ్వు అంటా ఉండావు, జరిపిస్తానని సిరి అంటా ఉండాది. ఏది నమ్మాలా? అమ్మా, నీ కూతురి మీద నీకు నమ్మకం లేదా?